నమస్తే, వీతిని స్వాగతం, లక్ష్యం సమాజితం. మరి నేను చైతన్యపూర్లో పెట్రోల్ బంకులో పెట్రోల్ ఒప్పించుకున్నటువంటి వాహనదారులందరూ కూడా వాటర్ రావడం చేత కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది పోలీస్ స్టేషన్లో. మరి ఈరోజు కూడా అక్కడ జరిగినటువంటి అనుచితి రోడ్డు మీద ధర్నా చేసినటువంటి వ్యక్తులందరూ కూడా చైతన్యపూర్లో ఉన్నటువంటి పోలీస్ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ వాళ్ళు తీసుకోవడం జరిగింది. నిన్ననే కేసు అయిందని కూడా ఓ మాట చెప్తున్నారు. ప్రస్తుతం మనతోటి డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ గారు ఎన్ రామ్ గారు ఉన్నారు. వారిని అడిగి నిన్న జరిగినటువంటి అనుచితి గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్. యాక్చువల్గా మాకు నిన్న సాయంత్రమే కంప్లైంట్ వచ్చింది. ఆ పెట్రోల్కి సంబంధించి ఏదైతే కెమికల్ కలుపుతారో ఇథనాల్ అనేది పర్సంటేజ్ ఎక్కువగా ఉండడం, పూర్తిగా వైట్ కలర్లో ఉండడం వల్ల అందరు పబ్లిక్ కూడా ఇది వాటర్ కలిసిందనే అపోహలో ఉన్నారు. ఆ ఇథనాల్ పర్సంటేజ్ ఎందుకు పెరిగింది అనేది వీళ్ళు చెక్ చేసుకోవాలి. ముందు వీళ్ళు చెక్ చేసుకున్న తర్వాతనే వీళ్ళు ఆ లోడ్ ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కడో జరిగిన పొరపాటు వలన ఇదంతా జరిగింది. నిన్ననే మేము సివిల్ సప్లైస్ వాళ్ళకి, మెట్రాలజీ వాళ్ళకి ఇన్ఫామ్ చేశాము. ఆ అధికారులు నిన్ననే ఈ కల్తీకి సంబంధించిన పెట్రోల్ సీజ్ చేయడం జరిగింది. బాటిల్స్ వాళ్ళు తగు చర్యలు తీసుకోవడానికి ముందుకున్నారు. వాళ్ళు ఇప్పటికి వచ్చినటువంటి వినియోగదారులందరూ కూడా ఇది ఇలా చాలాసార్లు జరిగింది, అయినా కూడా పెట్రోల్ బంకులో చర్యలు తీసుకోవట్లేదని అంటారు, కంప్లైంట్ కూడా ఇచ్చావంటారు. మరి దీన్ని ఎలా చూడాల్సి? యాక్చువల్గా ఏమైందంటే ఈరోజు జరిగినది ఏమంటే, నిన్న ఎవరైతే పెట్రోల్ పోసుకున్నారో వాళ్ళందరూ కూడా పోసుకున్న వాళ్ళు పోసుకోని వాళ్ళు ఒక లిస్ట్ పట్టుకొని వచ్చి నేను 1000 రూపాయలు కొట్టించాను, నాకు 1000 రూపాయలు ఇవ్వండి, నేను 700 కొట్టించాను, నాకు 700 ఇవ్వండి అని అందరూ ఎగబడడం వల్ల ఈ న్యూసెన్స్ జరిగింది. అది పబ్లిక్ అంతా రోడ్డు మీదకి వచ్చి న్యాయం జరగాలనడంతో మేము నిన్న పెట్టిన కేసుకు సంబంధించి మేము తీసుకున్న యాక్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఎక్కడి వాళ్ళని అక్కడికి పంపించి ట్రాఫిక్ సజావుగా సాగేలాగా చర్యలు తీసుకున్నాం. ఈరోజు ధర్నా చేసే వాళ్ళు చాలామంది కూడా అక్కడ కేసు పెట్టినా కూడా పోలీసులు లంచాలు తీసుకున్నట్టుగా మాట్లాడడం కూడా జరుగుతుంది. అక్కడ ఆవేశంతో ఉన్నారు. నిజంగా ఇలాంటి పరిచయాలు జరిగినప్పుడు, ఇలాంటి విషయాలు మీ దృష్టికి వచ్చినప్పుడు మీరు ఎలా చెప్తారు? యాక్చువల్గా అందరు అనుకుంటారు ప్రతిదీ పోలీస్ పరిధిలోకి వస్తుందని. ఇది మెట్రాలజీ వాళ్ళు, సివిల్ సప్లై వాళ్ళు, కన్జ్యూమర్ ఫోరం వాళ్ళు తీసుకోవాల్సిన చర్య. అయినా కూడా పోలీస్ తరఫున మా వంతు బాధ్యతలు మేము చేస్తున్నాం. ఇప్పుడు కొంతమందికి డబ్బులు ఇచ్చారంట మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు. వీళ్ళు పోవడం చేతనే మేము ఇవైనా ఏం చేసుకోం పో అన్నట్టుగా మాట్లాడారు. మాకు ఇచ్చిన విజువల్స్ కూడా ఉన్నాయి అందులో మీరు చూసినట్టయితే. మిగతా వాళ్ళకి న్యాయం చేసే అవకాశం ఏమైనా ఉందా? చూస్తాం. అందులో న్యాయంగా వచ్చింది ఎవరు? ఇప్పుడు అందరూ గుంపులో గోవిందంలాగా వచ్చేసి అందరు డబ్బులు అడిగితే అది సమంజసం కాదు. మేము దీని మీద ఆ మేనేజ్మెంట్తో మాట్లాడి చర్య తీసుకుంటాం. ఇప్పుడు రాస్తారోకో చేసిన వాళ్ళ వ్యక్తిని పట్టుకురావడం కూడా జరిగింది. అతని మీద ఏమైనా చర్యలు తీసుకునే అవసరం ఏమన్నా మీరు సజెషన్ చెప్పే అవకాశం? ఇది ట్రాఫిక్ అబ్స్ట్రక్ట్ చేసినందుకు ప్రివెంట్ అరెస్ట్ కింద తీసుకుంటాం. మేము అతనికి షూరిటీ కింద పంపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మన డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ గారు ఎన్ రామ్ గారు చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు చాలామందికి అపోహ అనేది ఉంది. ఇది చాలామందికి తెలియదు. నిన్న వచ్చినట్టు వాళ్ళు కంప్లైంట్ చేయడం అనేది ఓన్లీ మా పరిధిలో కాదు, చాలామంది పరిధిలో ఉంటుందని కూడా తెలియజేశారు. చూస్తున్నాను విత్ న్యూస్ కెమెరామ్యాన్ చిన్నతో మే సురేష్ దండు.